అసలు నేవీ వాళ్ళు ఇక్కడ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? వాళ్ళకి ఆల్రెడీ ఒక స్టేషన్ ఉంది, ఒక రాడార్ స్టేషన్ ఉంది. తిరునెల్వేలి జిల్లా తమిళనాడులో ఉందన్నమాట ఆల్రెడీ. ఇది రెండో స్టేషన్. వాళ్ళ ప్రకారం ఇది వ్యూహాత్మకంగా చాలా ఇంపార్టెంట్. కానీ సహజమైన అడవిని నరికేసి చెట్లు తీసేసి అక్కడ నేవీ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అవసరమా? నిజమే, డెవలప్మెంట్ అవసరం, ఎక్స్ప్లోరేషన్ అవసరం, నేవల్ బేసెస్ అవసరం, రాడార్ స్టేషన్స్ అవసరం. కానీ సహజంగా ఉన్న అడవులు నరికేసి అక్కడ జీవ వైవిధ్యాన్ని కంప్లీట్గా తుడిచేసేసి ఇప్పుడు అక్కడ నేవల్ స్టేషన్ అక్కడ కట్టడం అవసరమా? రాడార్ స్టేషన్ అక్కడ కట్టడం అవసరమా? ఇదే పెద్ద క్వశ్చన్. రెండోది, స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో తెలంగాణ పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. అటువంటిది ఇప్పుడు తెలంగాణ ఫారెస్ట్ల మీద పడితే ఎంత కష్టం. తర్వాత ఈ మళ్ళీ ఒరిజినాలిటీ మనం తెచ్చుకోలేం. కాబట్టి ఏది చేసినా అందరు స్టేక్ హోల్డర్స్, ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, అందరు స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి పారదర్శకంగా ఉండేలా పబ్లిక్ డొమైన్లో పెట్టి చేస్తే బెటర్.